సో మన సబ్జెక్ట్ నేమ్ వచ్చి బిఆర్ఎం, బిజినెస్ రీసెర్చ్ మెథడ్స్. సో వన్స్ అగైన్ ఐమ్ రిపీటింగ్. దివ్య, గుడ్ మార్నింగ్. ఓకే, సో ఇప్పటి వరకు మన క్లాస్లో ఏం చెప్పుకున్నాం అండి? జస్ట్ ఒక 2 minutes అలా చూద్దాం ఏమేం చెప్పుకున్నాం ఏంటనేది. డిస్కషన్ ఆన్ ప్రైమరీ డేటా అండ్ సెకండరీ డేటా గురించి డిస్కస్ చేసుకున్నాం, రైట్? ఇన్ బ్రీఫ్గా ఏముంటాయి అసలు, ప్రైమరీ డేటా అంటే ఏంటి, సెకండరీ డేటా అంటే ఏంటి, ప్రైమరీ డేటాలో ఏముంటాయి, సెకండరీ డేటాలో ఏముంటాయి, ఓకేనా? వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రైమరీ డేటా, వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఆఫ్ సెకండరీ డేటా, అండ్ డేటా కలెక్షన్ టెక్నిక్స్ ఏముంటాయి, ప్రైమరీ డేటా అంటే ఏంటి, ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రైమరీ డేటా అంటే ఏంటి, ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రైమరీ డేటాలో ఏముంటాయండి? వ్యాలిడిటీ, authenticity, reliability. సోర్సెస్ ఆఫ్ ప్రైమరీ డేటా. సోర్సెస్ ఆఫ్ ప్రైమరీ డేటా అంటే ఏంటి, ఆ సోర్సెస్ ఆఫ్ ప్రైమరీ డేటాలో ఏముంటాయి? ఎక్స్పెరిమెంట్స్, సర్వేస్, క్వశ్చనర్, ఇంటర్వ్యూస్, అబ్జర్వేషన్స్. సో ఇవి ఈ సోర్సెస్ యూస్ చేసుకుని ప్రైమరీ డేటా అనే దాన్ని కలెక్ట్ చేస్తారు. ఓకే, ఇంకేం చెప్పుకున్నాం? అడ్వాంటేజెస్ ఆఫ్ ప్రైమరీ డేటా. అడ్వాంటేజెస్ ఆఫ్ ప్రైమరీ డేటాలో ఏముంటాయి? టార్గెటెడ్ ఇష్యూస్ ఆర్ అడ్రస్డ్, data interpretation is better, efficient spending for information, decency of data. ఓకే, ఇవి అడ్వాంటేజెస్ ఆఫ్ ప్రైమరీ డేటాలో ఉండేవి. ప్రైమరీ ఇష్యూస్, సారీ, డిసడ్వాంటేజెస్ ఆఫ్ ప్రైమరీ డేటాలో ఏముంటాయి? హై కాస్ట్, టైం కన్సంప్షన్, ఇంకా inaccurate feedbacks, more number of resources is required. సో ఇవి డిసడ్వాంటేజెస్ ఆఫ్ ప్రైమరీ డేటాలో ఉండేది. అడ్వాంటేజెస్ కూడా నేను ఒక డయాగ్రామ్ డ్రా చేసి చూపిస్తానండి మీకు, ఓకేనా? అందులో నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ అనేవి ఎక్కువ ఉన్నాయని చెప్పి నేను డ్రా చేయలేదు. అడ్వాంటేజెస్ ఆఫ్ ప్రైమరీ డేటాలో ఏముంటాయండి? వాట్ ఈస్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ప్రైమరీ డేటా? టార్గెటెడ్ ఇష్యూస్ ఆర్ అడ్రస్డ్, డేటా ఇంటర్ప్రిటేషన్ ఇస్ బెటర్, ఎఫిషియెంట్ స్పెండింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్, డీసెన్సీ ఆఫ్ డేటా, ఇంకా ఇంకేమున్నాయండి? proprietary issues, addresses specific research issues, and greater control. సో ఇవి అడ్వాంటేజెస్ లో ఉండేవి. డిసడ్వాంటేజెస్ లో వచ్చేసరికి ఏముంటాయి? హై కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది, టైం ఎక్కువ తీసుకుంటుంది, టైం కన్సంప్షన్, అండ్ ఇన్యాక్యురేట్ ఫీడ్బ్యాక్, అండ్ మోర్ నెంబర్ ఆఫ్ రీసోర్సెస్ ఇస్ రిక్వైర్డ్. ఇన్యాక్యురేట్ ఫీడ్బ్యాక్ అంటే మేబీ సమ్ టైమ్స్ మన ఫీడ్బ్యాక్ తీసుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేబీ దే ఆర్ నాట్ విల్లింగ్ టు కోఆపరేట్ విత్ యూ, దే ఆర్ నాట్ విల్లింగ్ టు రిలీవ్ ద సీక్రెట్స్. సో వాళ్ళు మీకు కోఆపరేట్ చేసి సీక్రెట్స్ అనేవి రిలీజ్ చేయరు. మేబీ ఒక్కొక్కసారి వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది తప్పుగా ఇస్తారు. సో ఇన్ఫర్మేషన్ వాళ్ళు తప్పుగా ఇస్తే ఏమవుద్ది? మన టోటల్ ఎంటైర్ రీసెర్చ్ అనేది తప్పుగా వెళ్ళిపోద్ది కదా, మిస్లీడ్ అవుద్ది. సో ఇనాక్యురేట్ ఫీడ్బ్యాక్ అంటే అది. సో సెకండరీ డేటా గురించి డిస్కస్ చేసుకుని, ఇంపార్టెన్స్ ఆఫ్ సెకండరీ డేటా, సోర్సెస్ ఆఫ్ సెకండరీ డేటా. సోర్సెస్ ఆఫ్ సెకండరీ డేటాలో ఏమున్నాయి? పబ్లిష్డ్ ప్రింటెడ్ సోర్సెస్ అండ్ బుక్స్, జర్నల్స్, periodicals and magazines, newspapers, published electronic sources and e-journals and general websites and weblogs, diaries, letters, unpublished personal records and government records and public sector records. So these are advantages of secondary data lo chudandi. Advantages of secondary data lo em discuss cheskunnam. Easy of access and low cost to acquire, clarification of research questions, may answer research questions, may show difficulties in conducting primary research. So ivi advantages of secondary data gurinchi discuss చేసుకున్నది. And coming to the second disadvantages of secondary data. Disadvantage అంటే secondary data ని యూజ్ చేయడం వల్ల మన డిసడ్వాంటేజెస్ ఏమన్నాయి అందులో? క్వాలిటీ ఆఫ్ రీసెర్చ్, మీ క్వాలిటీ ఆఫ్ రీసెర్చ్ అనేది తక్కువగా ఉండొచ్చు. నాట్ స్పెసిఫిక్ టు రీసెర్చర్స్ రీసెర్చర్స్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేబీ స్పెసిఫై చెయ్యవు, సరేనా? ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఎప్పుడు ఇన్కంప్లీట్ గా ఉంటుంది. ఎందుకు ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పుడు ఇన్కంప్లీట్ గా ఉంటుంది సెకండరీ డేటాలో? ఎందుకు ఇన్ఫర్మేషన్ అనేది ఇన్కంప్లీట్ గా ఉంటుంది? Because many researchers suppliers offer free portions of their research and then charge expensive fees for their full reports. ఓకేనా? సో ఇందులో ఏంటంటే రీసెర్చ్ చేస్తున్న డ్యూరింగ్ ద రీసెర్చ్ టైంలో సెకండరీ డేటా నుంచి వచ్చే డేటా ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు కూడా ఫుల్ గా ఉండదు, ఓకేనా? అండ్ డే టు డే అప్డేటెడ్ గా ఉండదు. వై? బికాస్ వీఆర్ గెటింగ్ ద డేటా ఫ్రమ్ దట్ ఆల్రెడీ ప్రింటెడ్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఆల్రెడీ ప్రింట్ చేసిన డేటా ఏదైతే ఉందో దాని నుంచి మాత్రమే మన ఇన్ఫర్మేషన్ అనే దాన్ని గ్యాదర్ చేస్తారు ఇందులో. సో అందుకే ఇన్ఫర్మేషన్ అనేది ప్రాపర్ గా ఉండదు. ఎవాల్యుయేషన్ ఆఫ్ సెకండరీ డేటా.
సెకండరీ డేటాని ఎలా ఎవాల్యుయేట్ చేస్తారండి? 4 రిక్వైర్మెంట్స్ అనేవి ఉంటాయి. ఆ 4 రిక్వైర్మెంట్స్ సాటిస్ఫైడ్ అయినప్పుడు మాత్రమే సెకండరీ డేటా అనేది ఎవల్యూషన్ కంప్లీట్ అయినట్టు. ఆ 4 రిక్వైర్మెంట్స్ ఏమిటండి? అవైలబిలిటీ, రిలవెన్స్, అక్యురసీ అండ్ సఫిషియన్సీ. ఓకేనా? సో మనం ఇక్కడ వరకు చెప్పుకున్నాం అనుకుంటున్నాను. నో 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 మెథడ్స్ ఆఫ్ కలెక్టింగ్ డేటా కూడా కంప్లీట్ అయింది, రైట్? ప్లీజ్ రెస్పాండ్ ఎనీ వన్ ఆఫ్ యూ వేర్ వీ హ్యావ్ స్టాప్ ఇన్ ద ప్రీవియస్ క్లాస్. మెథడ్స్ ఆఫ్ కలెక్టింగ్ డేటా అయిందండి, అవలేదా? అబ్జర్వేషన్ సర్వే గురించి కూడా చెప్పారు సార్. శాంప్లింగ్ స్టార్ట్ చేశారు సార్. శాంప్లింగ్ స్టార్ట్ చేశాను కదమ్మా. సో ఒకసారి మళ్ళీ మెథడ్స్ ఆఫ్ కలెక్టింగ్ డేటా చూడండి. అందులో మనం ఏం చెప్పుకున్నాం? మనకి చాలా రకాల మెథడ్స్ ఉన్నప్పటికీ దేర్ ఆర్ 3 ఆఫ్ ద మోస్ట్ పాపులర్ మెథడ్స్ ఆర్ దేర్. వాట్ ఆర్ దోస్? డైరెక్ట్ అబ్జర్వేషన్, ఎక్స్పెరిమెంట్స్ అండ్ సర్వేస్. ఓకేనా? మనకి చాలా మెథడ్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నప్పటికీ ప్రైమరీ డేటా, సెకండరీ డేటా నుంచి మనం కలెక్ట్ చేసుకునే డేటా, కలెక్టింగ్ డేటా అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఏదర్ ప్రైమరీ డేటా నుంచి కానీ లేదంటే సెకండరీ డేటా నుంచి కానీ డేటా అనే దాన్ని కలెక్ట్ చేస్తాము. ఈ టూ ఏ మేజర్ గా ఉండేవి. ఓకేనా? సో ఇందులో ఏవైతే ఉన్నాయి ప్రైమరీలో ఏమేమి ఉంటాయి? సోర్సెస్ ఏమేమైతే ప్రైమరీలో సోర్సెస్ ఏముంటాయండి? సర్వే ద్వారా కలెక్ట్ చేయొచ్చు, క్వశ్చనర్ ద్వారా కలెక్ట్ చేయొచ్చు, డైరెక్ట్ అబ్జర్వేషన్ ద్వారా కలెక్ట్ చేయొచ్చు. ఓకేనా? అవే కదా? ఏమా చెప్పట్లేదు? ప్రైమరీ సోర్సెస్ ఏంటండి? ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు, సర్వేస్ చేయొచ్చు, క్వశ్చనర్ చేయొచ్చు, ఇంటర్వ్యూస్ ద్వారా కలెక్ట్ చేయొచ్చు, అబ్జర్వేషన్ ద్వారా డేటా అనేది కలెక్ట్ చేయొచ్చు. సో మెథడ్స్ ఆఫ్ ప్రైమరీ డేటా అంటే ఇవన్నీ కూడా రాయొచ్చు మీరు. క్వశ్చన్ ఎప్పుడు ఒకలాగా అడగడు, సరేనా? సో ఈ సెకండరీ సోర్సెస్ లో చూడండి ఏమున్నాయి? పబ్లిష్డ్ ప్రింటెడ్ సోర్సెస్, బుక్స్, జర్నల్స్, మ్యాగజైన్స్, న్యూస్ పేపర్స్, ఈ జర్నల్స్. సో ఇవన్నీ కూడా సెకండరీ డేటాలో వచ్చే సోర్సెస్ కాబట్టి ఇవన్నీ కూడా మెథడ్స్ ఆఫ్ సెకండరీ డేటాని విడిగా ఒకవేళ క్వశ్చన్ అడిగితే ఇవన్నీ కూడా రాయాలి. నథింగ్ బట్ సోర్సెస్. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం అడుగుతున్నాడు? మెథడ్స్ ఆఫ్ కలెక్టింగ్ డేటా అని అడుగుతున్నాడు. దేర్ ఆర్ మెనీ మెథడ్స్ యూజ్ టు కలెక్ట్ ఆర్ అబ్టైన్ డేటా ఫ్రమ్ ఫర్ statistical analysis. 3 of the most popular methods are there. What are those? Direct observation, experiments and surveys. మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ 3 మెథడ్స్ కూడా దేనికి బిలాంగింగ్ అండి? ప్రైమరీ ఆర్ సెకండరీ? సెకండరీ సార్. ఎలా అవుద్దమ్మా సెకండరీ? ప్రైమరీ సోర్సెస్ అండి అవి. సర్వే చేయడం, ఎక్స్పెరిమెంట్స్ చేయడం, అబ్జర్వేషన్ చేయడం అవన్నీ ఎందులోకి వస్తాయి? ప్రైమరీ సోర్సెస్ లోకి వస్తాయి. సెకండరీ సోర్సెస్ అంటే ఏంటి? న్యూస్ కానీ, జర్నల్స్ కానీ, మ్యాగజైన్స్ కానీ, ఇంటర్నెట్ నుంచి డేటా తీసుకోవడం కానీ. అయ్యో అయ్యో మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారా లేకపోతే నేను కన్ఫ్యూజ్ చేస్తున్నాను మిమ్మల్ని? మళ్ళీ చెప్పమంటారా లేకపోతే? ఏమా పర్వాలేదు, నో ప్రాబ్లం. సారీ సార్, మా సిస్టర్. ఏంటండి? మా సిస్టర్ చెప్పారు సార్. సారీ సార్. మీకు వచ్చింది కదా, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు చెప్పండి, ఈ 3 ఇంపార్టెంట్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 ఇంపార్టెంట్ మెథడ్స్ కూడా దేనికి బిలాంగింగ్ అమైందా అంటే ఇజ్ ఇట్ ప్రైమరీ ఆర్ సెకండరీ? ఏ సోర్సెస్ నుంచి తీసుకున్నవి మెథడ్స్ అని? ప్రైమరీ సోర్సెస్ నుంచి. బికాస్ డైరెక్ట్ అబ్జర్వేషన్ చేయడం, ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేసి డేటాను కలెక్ట్ చేయడం, సర్వే చేసి డేటాను కండక్ట్ చేయడం, సో ఇవన్నీ కూడా ఎందులోకి వస్తాయి? ప్రైమరీ డేటా సోర్సెస్ లోకి వస్తాయి. ఓకేనా? సర్వేస్ అంటే చూసారు కదా, సర్వేస్ లో ఏమున్నాయి? ఎగ్జాంపుల్ గా పర్సనల్ ఇంటర్వ్యూస్, టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అండ్ సెల్ఫ్ అడ్మినిస్ట్రేటెడ్ క్వశ్చనరీస్, ఇంకా ప్రీ ఎలక్షన్ పోల్స్, స్టోలిస్టిక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద పీపుల్. అసలు సర్వే అంటే ఏంటమ్మా? సర్వే మీన్స్ స్టోలిస్టిక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద పీపుల్. అంటే ఏంటి? పీపుల్స్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అనే దాన్ని కలెక్ట్ చేయడం సర్వే అంటే. సర్వే ఇస్ నథింగ్ బట్ కలెక్టింగ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద పీపుల్ అని చెప్పొచ్చు. స్టోలిస్టిక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద పీపుల్ అని కూడా చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చాడు చూడండి. ప్రీ ఎలక్షన్ పోల్స్, మార్కెటింగ్ సర్వే, ద రెస్పాన్స్ రేట్. సార్ అర్థమైంది సార్. సారీ సార్.
అర్థమైంది కదమ్మా? ఒకవేళ అర్థం కాకపోతే అడగండి, మళ్ళీ చెప్తాను. ఓకేనా? సో ఇంకేం ఉన్నాయండి ఎగ్జాంపుల్ గా సర్వీస్ లో? మరి 2 minutes అండి, ఒకసారి చూడండి.
ఓకే, సరే ఒకసారి చూడండి అమ్మా. సో వేర్ వి హ్యావ్ స్టాప్డ్. సో మెథడ్స్ ఆఫ్ కలెక్టింగ్ డేటా అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చిన 3 మేజర్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మేజర్ మెథడ్స్ గురించి రాయాలి. ఇన్ కేస్ ఎక్స్ప్లెయిన్ మెథడ్స్ ఆఫ్ కలెక్టింగ్ డేటా ఫ్రమ్ దట్ ప్రైమరీ డేటా, సెకండరీ డేటా అని క్లియర్ గా ఏదైనా స్పెసిఫై చేశాడు అనుకోండి. సోర్సెస్ ఆఫ్ ప్రైమరీ డేటా ఉంటుంది కదా, సోర్సెస్ ఆఫ్ సెకండరీ డేటా అని ఉంటుంది కదా. సో ఆ డేటా ఏమైతే సోర్సెస్ ఆఫ్ సెకండరీ డేటాలో ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మెథడ్సే. సరేనా? ఒకవేళ క్వశ్చన్ మాత్రం ఇలా రివర్స్ లో చేసేస్తే డోంట్ గెట్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో వాట్ ఆర్ ద మెథడ్స్ ఆఫ్ ప్రైమరీ డేటా అని అడిగితే సోర్సెస్ ఆఫ్ ప్రైమరీ డేటాలో మనం ఏం చెప్పుకున్నాం? ఎక్స్పెరిమెంట్స్, సర్వేస్, క్వశ్చనర్, ఇంటర్వ్యూ, అబ్జర్వేషన్, ఇవన్నీ కూడా మెథడ్స్ లోకే వస్తాయి. సోర్సెస్ అన్న మెథడ్స్ అన్న ఒకలాగే ఉంటుంది. సార్ మాకు ఈ క్వశ్చన్ చెప్పలేదు, విడిగా చెప్పలేదు అని చెప్పేసి అనుకోవద్దు. సరేనా? సోర్సెస్ ఆఫ్ సెకండరీ డేటా అన్న మెథడ్స్ ఆఫ్ సెకండరీ డేటా అన్న ఒకటే. ఓకే, సో ఒకవేళ విడిగా ఎక్స్ప్లెయిన్ మెథడ్స్ ఆఫ్ విడిగా ఒకవేళ ఎలా అడిగితే ఇక్కడ ఇచ్చిన ప్రైమరీ మేజర్ మెథడ్స్ ఉన్నాయి కదా, వాట్ ఆర్ ద మేజర్ మెథడ్స్ ఇన్ కలెక్టింగ్ డేటా అని అడిగితే మేజర్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అవి రాస్తే సరిపోద్ది. మేజర్ మెథడ్స్ ఏంటండి ఇక్కడ ఇది ఎక్స్ప్లెయిన్ చేసినవి? డైరెక్ట్ అబ్జర్వేషన్, ఎక్స్పెరిమెంట్స్ అండ్ సర్వేస్. ఇవి 3 అనేవి మేజర్ మెథడ్స్ అవన్నీ. ఓకేనా? లేదు అలా కాదు, ఎక్స్ప్లెయిన్ మెథడ్స్ ఆఫ్ ప్రైమరీ అండ్ సెకండరీ డేటా కలెక్షన్స్ అని అడిగితే ప్రైమరీ ఆఫ్ సోర్సెస్ ఆఫ్ ప్రైమరీ డేటా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సెకండరీ సోర్సెస్ ఆఫ్ డేటా ఏదైతే ఉందో అవన్నీ కూడా మెథడ్స్ లోకే వస్తాయి. ఇచ్చిన క్వశ్చన్ ని బట్టి మార్క్స్ కి ఎన్ని మార్క్స్ కి ఇచ్చాడు అన్న దాన్ని బట్టి మీరు ఆన్సర్ అనేది రాయాలి. ఈజ్ ఇట్ క్లియర్ అమ్మా? ప్లీజ్ రెస్పాండ్. అర్థమైంది కదండి? లేదంటే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి ఇవ్వనా? మీ ఇష్టం, మీకు అర్థమైందంటే పర్వాలేదు. ఫ్రేమ్ చేయించారంటే ఫ్రేమ్ చేసి ఇస్తాను. సరేనా? ఒకసారి చూడండి అమ్మా. నెక్స్ట్ టాపిక్ వచ్చి శాంప్లింగ్. అసలు జనరల్ గా శాంప్లింగ్ అంటే ఏంటండి? ఆ వర్డ్ మీనింగ్ ఏంటి శాంప్లింగ్ అంటే? నమూనా. ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్. ఇంకా సో జనరల్ గా మనం చూస్తారు కదండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ ని మీరు టెస్ట్ చేసేటప్పుడు ఏం చేస్తారు? అంటే అందులో మ్యాటర్ ఎలా ఉంది అనేది తెలుసుకోవడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కవితలు రాసే వాళ్ళు కానీ లేదంటే అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, సో ఈ బుక్ మంచిదా కాదా అనేది ఎలా తెలుస్తుంది మనకి? ఒక 2-3 లైన్స్ అనేవి మనం చదివితే ఓకే అండర్స్టాండబుల్ వేలో ఉంటే బుక్ అనేది మంచిది, అర్థం అవుతుంది అని చెప్పుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకే ఉన్నారు కదండి, రీసెర్చ్ చేసేటప్పుడు ఏ బుక్ ప్రిఫర్ చేయాలి సార్, విచ్ ఆథర్ ఇస్ ద బెటర్ వన్ సార్ అని చెప్పేసి అడుగుతారు. సో ఎందుకు మనకి నెంబర్ ఆఫ్ ఆథర్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. మనకి సిలబస్ ఇచ్చేటప్పుడు నెంబర్ ఆఫ్ ఆథర్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. లాస్ట్ లో ఇస్తాడు కదా, చూసారా మీరు? ఏమా చూసారండి, చూడలేదా? వన్ మినిట్ అండి, 1 minute. Where is the data? సో ఒకసారి ఈ సిలబస్ నోట్ ఓపెన్ చేస్తున్నాను చూడండి అమ్మా. సో ఏ బుక్ ప్రిఫర్ చేయాలి అనేటప్పుడు మీకు సిలబస్ అనేది ఇస్తాడు డౌన్ లో. సో ఎందుకు ఇస్తాడు? నంబర్ ఆఫ్ ఆథర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ దట్ గివెన్ సిలబస్ స్ట్రక్చర్, రైట్? 1 minute, ఒకసారి ఉండండి. మన సిసిఎం కాదు, సిసిఎం ఆల్రెడీ అయిపోయింది కదా మనకి. సో సెకండ్ యూనిట్ లో సెకండ్ సెమిస్టర్ లో బిజినెస్ రీసెర్చ్ మెథడ్స్. ఓకే, మీరు ఎప్పుడు కూడానండి టెక్స్ట్ బుక్లు మాత్రమే చూడటం కాదు, ఒక్కొక్కసారి మీకు ఇచ్చిన సిలబస్ స్ట్రక్చర్ ఉంది కదా అది కూడా చూడండి. మనం ఏ ఇయర్ లో ఉన్నాము, ఏ సబ్జెక్ట్ డిస్కస్ చేసుకుంటున్నాము, వాట్ ఆర్ ద ఆథర్స్ ఫర్ దట్ అనేది కూడా చూడండి. సో రియల్ గా చూపిస్తే మీకు ఒక ఐడియా వస్తుంది అని నా ఉద్దేశం.
ఓకే, సో మీకు ఇచ్చిన బిజినెస్ రీసెర్చ్ మెథడ్స్ లో సిలబస్ లో ఏమేమి సిలబస్ ఎన్ని యూనిట్స్ ఇచ్చాడండి? 5 యూనిట్స్ ఇచ్చాడు. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నది. సో ఇక్కడ లాస్ట్ లో చూడండి, ప్రతి సబ్జెక్ట్ కి కూడా మీరు ఈ సిలబస్ బుక్ చూస్తే మీకు క్లియర్ గా ఐడియా అనేది వస్తుంది. నెంబర్ ఆఫ్ ఆథర్స్ అనేవి మీకు ఉన్నాయి. ఆయన ఇక్కడ ఎన్ని ఆథర్స్ ఇచ్చాడు? ఇక్కడ 6 ఆథర్స్ అనేవి మీకు అవైలబుల్ గా ఉన్నాయి. ఓకేనా? వాట్ ఇస్ ద ఫస్ట్ వన్? సిఆర్ కోతారి, రీసెర్చ్ మెథడాలజీ, మెథడ్స్ అండ్ టెక్నిక్స్. ఓకే, సో ఇంకా ఉన్నాయి చూడండి, నవదీప్ అండ్ గుప్తా, విలియం జీ, జిక్మాన్, I'm learning New Delhi 2013, and A.N. Sadhu, Amarjit Singh, Bhujan Rao. ఓకేనా? సో మీకు ఇవన్నీ అవైలబుల్ గా ఉన్నప్పుడు ప్రతి టెక్స్ట్ బుక్ కూడా మీకు బిఆర్ఎం సబ్జెక్టే ఉంటుంది, బిజినెస్ రీసెర్చ్ మెథడ్సే ఉంటుంది. కానీ మనకి ఈ అన్నింట్లో కూడా ఈ ఆథర్ ఏదైతే ఉందో, లాస్ట్ ఆథర్ భుజంగ రావు, రీసెర్చ్ మెథడాలజీ. ఓకే, సో ఈ ఆథర్ ఏదైతే ఉందో ఇది చాలా కొంచెం ఈజీగా ఉంటుంది మీకు. ఓకే, కంపేర్ విత్ యువర్ రిమైనింగ్ ఆథర్స్ ఈ ఆథర్ అనేది మీకు ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ ఫైనల్ గా మనం చెప్పుకునేది ఏంటంటే, శాంపిల్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కదా. సో ఇక్కడ శాంపిల్ గురించి అంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ గురించి మీరు డిస్కస్ చేస్తున్నప్పుడు, లేదంటే ఏదైనా ఒక టెక్స్ట్ బుక్ గురించి మీరు డిస్కస్ చేస్తున్నప్పుడు, ఈ టెక్స్ట్ బుక్ లో ఒక 2-3 పేజెస్ చదివేటప్పుడు మీకు ఏమర్థం అవుతుంది? ఈ టెక్స్ట్ బుక్ మీద గుడ్ ఒపీనియన్ అనేది వస్తుంది. లైక్ ఏంటంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద శాంపిల్, అలాగానే అనుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే, ఒక ఆర్గనైజేషన్స్ లో నెంబర్ ఆఫ్ ద పీపుల్ అనే వాళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు, ఓకే, దేర్ ఆర్ 1000 members ఆర్ దేర్ ఇన్ దట్ ఆర్గనైజేషన్. మీ రీసెర్చ్ ని బేస్ చేసుకుని యూ వాంట్ సమ్ పీపుల్, ఓకే, టు కలెక్ట్ ద డేటా ఫ్రమ్ దెమ్. ఓకే, దట్ మీన్స్ హౌ యూ విల్ కలెక్ట్ ద డేటా? You want to conduct the survey, or you want to give them questionnaire to answer the questionnaire. Okay, based on these two, you will go to collect the data from them, right? There are 1000 people are available working in that organization. It is not easy to give the questionnaire to the 1000 people at one time. It is not easy to interact with 1000 people at one time. ఓకే, ఇన్ దట్ ఆర్గనైజేషన్. సో అలాంటి సిచ్యువేషన్స్ లో మీరు ఏం చేస్తారు? యూ విల్ సెలెక్ట్ సమ్ పీపుల్, యూ విల్ గివ్ ప్రిఫరెన్స్ టు దట్ సమ్ పీపుల్. ఓకే, ఒక 1000 members ఉన్నప్పుడు మేబీ ఒక 200 కానీ 100 కానీ లేదంటే 150 కానీ కెపాసిటీ ఆఫ్ యువర్ మీ రీసెర్చ్ ని డిపెండ్ చేసుకుని, ఓకే, ఒక 200 members ని అవుట్ ఆఫ్ 1000 members లోకి 200 members ని మీరు సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి మీరు క్వశ్చనర్ ఇచ్చి వాళ్ళని ఆన్సర్ చేయమని ఆ క్వశ్చనర్ నుంచి మీరు డేటా అనేదాన్ని కలెక్ట్ చేస్తారు. వాళ్ళకి సర్వే అనేదాన్ని కండక్ట్ చేసి ఆ 200 members ని మీరు డేటా అనేదాన్ని కలెక్ట్ చేస్తారు. సో ఈ 1000 అవుట్ ఆఫ్ 2 members ఉన్నారు కదా, ఈ 200 members నే శాంప్లింగ్ అని అంటారు. ఓకేనా? సో ఇక్కడ ఇచ్చింది కూడా అదేనండి. ద ప్రాసెస్ ఆఫ్ సెలెక్టింగ్ ఏ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఫర్ ఏ స్టడీ ఇన్ సచ్ వే దట్ ద ఇండివిజువల్స్ రిప్రజెంట్ the larger group from which they have selected. ఓకేనా? ఎక్కువ లార్జర్ గ్రూప్ ఉన్న మెంబర్స్ ఎవరైతే ఎక్కువ మెంబర్స్ లార్జర్ గ్రూప్ మెంబర్స్ నుంచి మీరు ఎంత మందిని సెలెక్ట్ చేసుకుంటారో ఆ పీపుల్స్ ని శాంప్లింగ్ అని అంటారు. ఇస్ ఇట్ క్లియర్? శాంప్లింగ్ అంటే ఐడియా వచ్చిందండి మీకు? ఏమా? The process of selecting a number of individuals from a study for a study కోసం ఎంత మందిని మీరు సెలెక్ట్ చేస్తున్నారు? లార్జర్ గ్రూప్ నుంచి ఎంత మందిని మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారు ఫర్ ద స్టడీ పర్పస్? రీసెర్చ్ స్టడీస్ పర్పస్ గురించి మీరు ఎంత మందిని సెలెక్ట్ చేసుకుంటున్నారు? లార్జ్ గ్రూప్ నుంచి, అవుట్ ఆఫ్ 1000 members నుంచి ఎంత మందిని మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారు? సో ఆ సెలెక్ట్ చేసుకున్న మెంబర్స్ ని శాంప్లింగ్ అని అంటారు. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ శాంపుల్ అనేది ఒక ఐడియా అనేది మీకు వచ్చింది అనుకోండి, సో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సరే మీరు ఈజీగా రాయగలుగుతారు. సరేనా? ఓకే, సో ఇంకొకటి చూడండి అమ్మా. సో ఇక్కడ మీకు డయాగ్రామాటిక్ గా రిప్రజెంట్ చేస్తూ ఇచ్చాడు. ఫస్ట్ ఇక్కడ ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి? యూ హ్యావ్ 3 circles are here. In this, the main big circle is there. So ఈ మొత్తం సర్కిల్ ఏదైతే ఉందో అది టార్గెట్ పాపులేషన్. ఓకేనా? సో ఈ మొత్తం సర్కిల్లో ఎంతమంది, ఈ సర్కిల్ మొత్తం ఎంత పెద్దది ఉందో ఈ పెద్ద సర్కిల్ అంతా కూడా టార్గెట్ పాపులేషన్ అవుద్ది. బికాస్ ఆర్గనైజేషన్స్ లోకి వెళ్తారు, అక్కడ ఉండే వర్కర్స్ అందరూ కూడా మీకు టార్గెట్ పాపులేషనే. సరేనా? ఈ టార్గెట్ పాపులేషన్ లో మీరు ఎంత మందిని సెలెక్ట్ చేసుకుంటున్నారు? సో స్టడీ పాపులేషన్, ఇంతమందిని స్టడీ చేయాలి అని మీరు సెకండ్ సర్కిల్లో చూస్తున్నారు.
ఇంతమందిని స్టడీ చేయాలని అనుకుంటున్నారు. సో ఇంతమందిని స్టడీ చేయాలనుకోవడం ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ స్టడీ పాపులేషన్. ఈ స్టడీ పాపులేషన్ నుంచి మీరు సెలెక్ట్ చేసుకునేదే శాంపిల్. ఓకేనా? సో ఇక్కడ ఇంకా ఇచ్చారు చూడండి, శాంప్లింగ్ ఫ్రేమ్ అంటే ఏంటి, శాంపిల్ అంటే ఏంటి ఇచ్చారు చూడండి. ఈ శాంపిల్ ఈజ్ ఏ స్మాలర్ కలెక్షన్ ఆఫ్ యూనిట్స్ ఫ్రమ్ ఏ పాపులేషన్ యూజ్డ్ టు డిటర్మైన్ ట్రూత్స్ అబౌట్ దట్ పాపులేషన్. ఒక ఆర్గనైజేషన్స్ లో నుంచి మీరు స్మాలర్ కలెక్షన్ ఆఫ్ యూనిట్స్ లోంచి మీరు కొంతమందిని మీరు సెలెక్ట్ చేసుకోవడం. ఎందుకు సెలెక్ట్ చేసుకోవడానికి? టు యూస్ టు డిటర్మైన్ ట్రూత్స్ అబౌట్ ద పాపులేషన్. ఆ ఆర్గనైజేషన్ గురించి మీరు అనేది తెలుసుకోవడానికి, కొంత ఇన్ఫర్మేషన్ అనేదాన్ని తెలుసుకోవడానికి. ఓకే, దట్ ఈస్ కాల్డ్ శాంపిల్. ఓకే, శాంపిల్ ఈజ్ ఏ స్మాలర్ కలెక్షన్ ఆఫ్ యూనిట్స్ from a population used to determine truths about that population. It's very clear. అర్థం కాకపోతే అడగండి అమ్మా, స్పీడ్గా చెప్పినా సరే లేదంటే మరీ స్లోగా చెప్తున్నా సరే చెప్పండి, ఐ విల్ చేంజ్. సరేనా? ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, చెప్తాను. ఒకవేళ స్పీడ్గా చెప్తున్నాను అనుకోండి, సార్ స్పీడ్గా చెప్తున్నారు చెప్పండి, స్లోగా చెప్తున్నాను అనుకోండి, సార్ స్లోగా చెప్తున్నారు చెప్పండి. సరేనా? బట్ అలా కామ్గా మాత్రం ఉండొద్దు. ఏమా? నెక్స్ట్ వన్, the sampling frame, a list of all elements or other units containing the elements in a population. ఓకే, శాంప్లింగ్ ఫ్రేమ్ అంటే ఏంటి అని చెప్తున్నాడు ఇక్కడ. అన్ని ఎలిమెంట్స్, ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయో మనకి, ఓకే, ఏవైతే యూనిట్స్ అవైలబుల్ గా ఉంటుందో పాపులేషన్ లో, సో ఆ పాపులేషన్ ని అంతటిని మనం శాంప్లింగ్ ఫ్రేమ్ అని అంటారు. A list of all elements or other units containing the elements in the population. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఈ మొత్తం ఉంది కదా, ఈ మొత్తం అంతటిని కూడా మనం శాంప్లింగ్ ఫ్రేమ్ అని అంటారు. ఓకే, దిస్ ఆల్ త్రీ సర్కిల్స్ వీఆర్ గోయింగ్ టు కాల్ as here sampling frame. Sampling frame అంటే ఏంటండి? A list of all elements or other units containing the elements in the population. ఓకే, నెక్స్ట్ చూడండి అమ్మా, అసలు పాపులేషన్ అంటే ఏంటి? జనరల్ గా పాపులేషన్ అంటే ఏంటండి? జనరల్ వర్డ్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ పాపులేషన్? ఆస్కింగ్ అబౌట్ ద జనరల్ వర్డ్. జనాభా. ఎవరండి రెస్పాండ్ అయింది? సురేష్. సురేషా? ఎస్ సార్. చాలా గంభీరంగా ఉంది. ఎనీవేస్, ఓకే, థ్యాంక్స్ ఫర్ యువర్ ఆన్సర్. ఎస్, పాపులేషన్ అంటే ఏంటంటే మనకి సెలెక్టెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో, ఐ మీన్ ఎంతమంది పీపుల్ అవైలబుల్ గా ఉంటారో వాళ్ళందరినీ కూడా మనం పాపులేషన్ అని అంటారు. లార్జర్ గ్రూప్ ఫ్రమ్ ఇండివిజువల్స్ ఆర్ సెలెక్టెడ్ టు పార్టిసిపేట్ ఇన్ ఏ స్టడీ. అంతమందిలో నుంచి మనం ఎంతమందిని సెలెక్ట్ చేసుకుంటున్నామో, పార్టిసిపేషన్ ఆఫ్ యువర్ స్టడీ, మీ రీసెర్చ్ పర్పస్ కోసం, మీ రీసెర్చ్ స్టడీ పర్పస్ కోసం ఎంతమందిని అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారో వాళ్ళని అందరినీ పాపులేషన్ అని అంటారు. ఐ మీన్ లైక్ పాపులేషన్ ఈజ్ నథింగ్ బట్ హ్యూమన్స్. ఓకేనా? హ్యూమన్ బీయింగ్స్, either both male or females. Okay, the larger group from individuals are selected to participate in a study. Please remember this. ఒకవేళ అర్థం కాకపోతే నన్ను అడగండి, మళ్ళీ చెప్తాను. I'm free to even just class at again, no problem. Target population, a set of elements larger than or different from the population's sample and to which the researcher would like to generalize. ఓకేనా? సో దేనికి జనరలైజ్? స్టడీ ఫైండింగ్స్, మన ఫైండింగ్స్ అనేదాన్ని స్టడీ చేయడానికి. ఇక్కడ ఏం చెప్తున్నాడు మళ్ళీ ఒకసారి చూడండి. ఈ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ లార్జర్ దెన్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద పాపులేషన్ శాంపిల్ అండ్ టు విచ్ ద రీసెర్చర్ వుడ్ లైక్ టు జనరలైజ్ ది స్టడీ ఫైండింగ్స్. ఓకే, సో ఇక్కడ ఉండే మొత్తం ఎంతమంది అయితే జనాభా అవైలబుల్ గా ఉంటారు, ఎంతమంది వర్కర్స్ అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ కూడా టార్గెట్ పాపులేషన్ అని అంటారు. ఓకేనా? సెట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ larger than or different from the population sampled and to which the researcher would like to generalize study findings. ఓకేనా? ఈ మొత్తం అందరినీ కూడా టార్గెట్ పాపులేషన్ అని అంటారు. The purpose of sampling.
ఓకే, ఇది లాస్ట్ స్లైడ్ అనుకుంటా. క్లాస్ హియర్. సో ఒకసారి చూడండి, ద పర్పస్ ఆఫ్ శాంప్లింగ్ గురించి చూద్దాం. జనరల్ గా ఏంటి శాంప్లింగ్ అంటే మన అందరికీ తెలిసిందే కదా. ఏంటి శాంప్లింగ్ అంటే? శాంప్లింగ్ అంటే ఏంటమ్మా? ఇప్పుడు చెప్పాను కదా, నేను చెప్పండి. శాంప్లింగ్ అంటే ఏంటి? The process of selecting a number of individuals for a study in such a way that the individuals represent the larger group from which they were selected. Okay, na? The process of selecting a number of individuals, that means what? So many people are available in that organization. During the research process, you want to find some people, you want to select the people from that organization. Maybe if they are available in that more than 500 or more than 500 or 600 or whatever it is. Okay, na? So from them you want to select the people from for your study purpose. Okay, because it is not possible to, it is not easy to access all the people at one time in the during the research time, right? Because of the population, large population. So you want only just few people from them. Finding people, skilled people అవ్వచ్చు, లేదంటే డిపార్ట్మెంట్, ఒక డిపార్ట్మెంట్ లో 5 మెంబర్స్ ఉంటే ఒక పీపుల్ ని తీసుకోవచ్చు. ఇట్స్ డిపెండ్ అపాన్ ద రీసెర్చ్ ప్రాసెస్. ఓకేనా? ఇది రీసెర్చ్ టైంలో మీకు చూస్ చేసుకున్న టార్గెట్, ఐ మీన్ మీ రీసెర్చ్ టాపిక్ ని బేస్ చేసుకుని అవ్వచ్చు. ఓకే, అంతమంది అవైలబుల్ గా ఉన్నప్పటికీ మేబీ యు ఆర్ సెలెక్టెడ్ ఓన్లీ జస్ట్ 100 అవ్వచ్చు, లేదంటే 150 అవ్వచ్చు. ఈ పీపుల్ ఎవరైతే తీసుకుంటారో వీళ్ళని శాంప్లింగ్ అని అంటారు. ప్లీజ్ రిమెంబర్ దిస్. అడిగినప్పుడు మళ్ళీ చెప్పండి అమ్మా. Okay, the purpose of sampling: to gather data about this population in order to make an inference that can be generalized to the population. Okay, ఇక్కడ ఏం చెప్తున్నాడు? ద పర్పస్ ఆఫ్ శాంప్లింగ్ అంటే ఎందుకు శాంప్లింగ్ అనే దాన్ని తీసుకోవాలి? టు గేదర్ డేటా అబౌట్ ద పాపులేషన్. ఓకేనా? సో మీరు అంటే ఇక్కడ అవైలబుల్ గా ఆర్గనైజేషన్స్ లో ఉండే ఎంతమంది అయితే పీపుల్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఆ కంపెనీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనే దాన్ని మీరు గ్యాదర్ చేయాలి. యూ వాంట్ టు గ్యాదర్ ద డేటా అబౌట్ ద పాపులేషన్. ఓకేనా? ఇన్ ఆర్డర్ టు మేక్ ద ఇన్ఫరెన్స్ దట్ కెన్ బి జనరలైజ్డ్ టు ద పాపులేషన్. అండ్ స్టేజెస్ ఇన్ ద సెలెక్షన్ ఆఫ్ ఎ శాంపుల్. శాంపిల్ సెలెక్ట్ చేయడానికి కొన్ని స్టేజెస్ అనేవి ఉంటాయండి. సో వాట్ ఆర్ ద స్టేజెస్ అంటే, డిఫైన్ ద టార్గెట్ పాపులేషన్. ఫస్ట్ టార్గెట్ పాపులేషన్ ఎంతమంది ఉన్నారు అనే దాన్ని మనం డిఫైన్ చేయాలి. అండ్ నెక్స్ట్ సెలెక్ట్ ఈ శాంప్లింగ్ ఫ్రేమ్. శాంప్లింగ్ ఫ్రేమ్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ డిటర్మైన్ ఇఫ్ ఏ ప్రాబబిలిటీ ఆర్ నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ మెథడ్స్ విల్ బి చూసన్. ఓకే, ప్రాబబిలిటీ మెథడ్స్ కానీ నాన్ ప్రాబబిలిటీ మెథడ్స్ కానీ శాంప్లింగ్ మెథడ్స్ కానీ ఏవైతే అవైలబుల్ గా ఉన్నాయో, ఓకే, యూ హ్యావ్ టు డిటర్మైన్ దట్. And plan procedure for selecting sampling units. ఇంతమంది అవైలబుల్ గా ఉన్నప్పటికీ అందులో మీరు ఇంతమందినే మీరు ఒక 50 మెంబర్స్ మీరు సెలెక్ట్ చేయాలనుకుంటున్నారు. అది ఎలా సెలెక్ట్ చేస్తారు? దెర్ ఈస్ ఎ ప్లాన్ రిగార్డింగ్ దట్. There is a plan is there, procedure is there for selecting sampling units. And determine sample size. Sample size అనే దాన్ని మీరు డిటర్మైన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, sample size is nothing but selecting the people. రిక్వైర్డ్ పీపుల్ ఎంతమంది కావాలి మీకు? 100 కావాలా, 150 కావాలా అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవడం, డిటర్మైన్ చేయడం. అండ్ సెలెక్ట్ యాక్చువల్ శాంప్లింగ్ యూనిట్స్ అండ్ కండక్ట్ ఫీల్డ్ వర్క్. ఫైనల్ గా మీరు ఏం చేస్తారంటే ఫీల్డ్ వర్క్ అనే దాన్ని కండక్ట్ చేస్తారు. దీస్ ఆర్ ద స్టేజెస్ ఇన్ సెలెక్షన్ ఆఫ్ శాంపిల్. ఓకేనమ్మా, అర్థమైందా మీకు? ఐ విల్ స్టాప్ ద క్లాస్ హియర్ టుడే. ఓకే, దీస్ ఆర్ ద స్టేజెస్ ఇన్ ద సెలెక్షన్ ఆఫ్ శాంపిల్ అండి. శాంపిల్ ని సెలెక్ట్ చేసుకోవడానికి ఉండే స్టేజెస్ అంటే ఇవేనండి. ఓకేనా? ఈ వాళ్ళ క్లాస్ ఇక్కడతో ఆప్ చేసేద్దామండి. నెక్స్ట్ క్లాస్ నుంచి కొంచెం అర్లీగా స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? డిస్కస్ చేసుకోవాలి క్లాస్ లో? లేదమ్మా, 9:30 నుంచి 10:15 వరకే అనుకున్నాను క్లాస్ నేను. ఐ హావ్ ఆల్రెడీ గివెన్ దట్ ఇన్ యువర్ వాట్సాప్. షేర్ చేసిన లింక్ లో టైమింగ్ కూడా ఉంటుందండి. ప్లీజ్ ఒకసారి చూడండి. లేదా 10:30 to 9:30 to 10:15 సార్. 30 to 10:15 సార్ క్లాస్. ఏంటమ్మా? 9:30 to 10:15 సార్ క్లాస్ టైమింగ్స్. ఎస్, ఈ రోజు నేను కాలేజ్ కి రావడం వల్ల, ఐ మీన్ అంటే రేపటి నుంచి కాలేజ్ కి రెగ్యులర్ గా రావాలి, కాలేజ్ లోనే ఉంటాం. సో 9 కి క్లాస్ స్టార్ట్ చేయడానికి కుదరట్లేదు. ఓకేనా? సో అందుకే 9:30కి స్టార్ట్ చేస్తున్నాను క్లాస్. సో ఇవాళ ఫస్ట్ క్లాస్ కాబట్టి కొంచెం
లేట్ అయింది, మీరు మధ్యలో గ్యాప్ అనేది వచ్చింది. సో నెక్స్ట్ క్లాస్ నుంచి రాకుండా చూస్తాను, సరేనా? ఓకే సార్. సార్ సో కెన్ ఐ ఆస్క్ సమ్ క్వశ్చన్స్ ఫర్ టుడేస్ క్లాస్? ఇవాళ చెప్పుకున్న క్లాస్ నుంచి ఏమైనా 2-3 క్వశ్చన్స్ అడగొచ్చా? చెప్తారా? అంటే ఏం లేదు, మీకు అర్థమైందా లేదా అని తెలుసుకోవడం కోసం, లేదంటే ఓవరాల్ ఇప్పటి వరకు చెప్పుకున్న దాని నుంచి మన ఏమన్నా క్వశ్చన్స్ అడగవచ్చా? లేదంటే మీకు ఏమైనా టాపిక్ రిపీట్ చేయమంటే రిపీట్ చేస్తాను. స్టిల్ వీ హ్యావ్ 2 minutes, రైట్? ఏమా సురేష్? సార్ చెప్పండి సార్. ఇవాళ చెప్పుకున్న టాపిక్స్ అన్ని అర్థమైనాయండి? శాంప్లింగ్ అంటే ఏంటమ్మా? శాంపుల్ అంటే ఏంటి? శాంప్లింగ్ అంటే ఏంటి? Selecting the number of individuals. Selecting a number of individuals for a study in such. ఆన్సర్ చెప్పారా? నాకు వినిపించలేదండి. ఎనీవేస్ చూడండి అమ్మా ఒకసారి, సరేనా? మీకు మీ దగ్గర ఆల్రెడీ మెటీరియల్ అవైలబుల్గా ఉన్నా చూడండి, లేదంటే నేను క్లాస్ మొత్తం అయిపోయిన తర్వాత, ఇంకా ప్రిపేర్ చేయలేదండి, చేస్తాను. అయిపోయిన తర్వాత మీకు మొత్తం ఫస్ట్ యూనిట్ ఆల్రెడీ సెండ్ చేశాను కదా నేను, సేమ్ అలాగే సెకండ్ యూనిట్ అయిపోయిన వెంటనే ఈ పీపీటీ మొత్తం మీకు సెండ్ చేస్తాను. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ ద క్లాస్ టుడే. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీ నా నంబర్ మీ దగ్గర ఉంది కాబట్టి యూ కెన్ ఆస్క్ మీ, నో ప్రాబ్లమ్, అట్ ఎనీ టైం. క్లాస్లో అయినా అడగొచ్చు, లేకపోతే ఇండివిజువల్ గానే అడగొచ్చు. సో ఇవాళ క్లాస్లో మేడం 21 అంటే 19 మెంబర్స్ ఉన్నారు అంతే. సో క్లాసెస్ అనేది రెగ్యులర్ గా అటెండ్ అవ్వండి, ఓకేనమ్మా? సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ అవర్ సబ్జెక్ట్స్ యూ కెన్ ఆస్క్ మీ ఎనీ టైమ్, నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ. Thank you, sir. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. Thank you, sir. నేను వెళ్ళిపోతాను, కూడా వచ్చేసాను బయట.